వెలుగురే కలవారు తెలవారి తామొచ్చి ఎండ ముగ్గులు పెట్టంగా చిలక ముక్కుల వారు చీకటితోనే వచ్చి చిగురు తోరణ కట్టంగా మనవలనెత్తే తాత మనువాడ వచ్చాడు మందారపు వంటి మా బామ్మని అమ్మమ్మని నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందామామ సందామామ నోచేవారింటిలో నా పూచే పున్నాల బంది సందామామ సందామామ పండంటి ముత్తైదు సందామామ పసుపు బొట్టంత మా తాత సందామామ నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందామామ సందామామ నోచేవారింటిలో నా పూచే పున్నాల బంది సందామామ సందామామ కూర్చుని చెరిగే చేటి కురులపై తుమ్మెదలాడే ఓలాలా తుమ్మెదలాడే ఓలాలా కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా గాజులు పాడే ఓలాలా గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా కట్టేదెవరే ఇల్లాలా ఎట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏలాలా ఏలాలో ఏలాలా ఏలాలో ఏలాలా దివిటీల సుక్కల్లో దివినేలు మామ సందామామ సందామామ గగనాల రథమెక్కి దిగి వచ్చి దీవించు సందామామ సందామామ నోమీనమ్మల్లాలో నోమన్నలాలో సందామామ సందామామ నోచేవారింటిలో నా పూచే పున్నాల బంది సందామామ సందామామ ఆ పైన ఏముంది ఆ మూల గదిలోన ఆరు తరముల నాటి ఓ పట్టే మంచం తొలి రాత్రి మలి రాత్రి తొంగళ్ళ రాత్రి ఆ మంచమే పెంచే మీ తాత వంశం 60 ఏళ్ల పెళ్లి అరుదైన పెళ్లి మరలి రాని పెళ్లి మరుడింటి పెళ్లి 20 ఏళ్ల వాడు మీ రాముడైతే 16 ఏళ్ల పడుచు మా జానకమ్మ నిండా నూరేళ్లంట ముత్తైదు జన్మ పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మ ఆనందమానందమాయనే మా తాతయ్య పెళ్లి కొడుకాయనే ఆనందమానందమాయనే మా నానమ్మ పెళ్లి కూతురాయనే వధువేవో అలమేలు వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి
అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడు వలపుగ 7 మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తను శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు
మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే అచ్చమ్నే కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు से प्यारू अंदम तन ऊरू सारे हुशारू बेगम बेजारू आरा से प्यारू अंदम तन ऊरू दिल मांगे मोरू नी प्रेमे वेरू ना रोजा नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे కడలి కరటంలో ఓ మౌన రాగం నువ్వేలే నీ అమృతపు జడిలో ఓ ఘర్షణే మొదలైందే నా సఖివి నువ్వేలే నీ దళపతిని నేనేలే నా చెలియ నువ్వేలే నీ నాయకుడు నేనే నువ్వు ఏ సంట నో అంటే నో అంట ఓకే బంగారం नुवे ना दिल से नुवे ना अंजलि नुवे गीतांजलि नुवे श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु श्रीरस्तु शुभमस्तु శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా
మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. నా జీవితానికే ఆధారము అయి నిన్ను అల్లింది దారము. నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము. ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేని పెండ్లి కూతురు. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. దూరమా దూరమా తీరమై చేరుమా. నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. ఎవ్వరూ రారు కదా తన సరి సృష్టికే అర్థము చూప
తెరదాటి చెరదాటి వెలుగు చూస్తున్న భామని సరిసాటి ఎదమీటి పలకరిస్తున్న శాముని ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆవిని కలబోసే ఊసులే విరబూసే ఆశలై నవరాత్రి పూసిన వేకువరే కలు రాసిన దీనవనా మౌనాలే మమతలై మధురాల కవితలై తుది చేరని కబురుల కథకళి కదిలెను రేపటి కథలకు ముందుడిలా తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ ఇదిలాని ఎవరైనా చూపనే లేదు కంటికి అదెలాగో తనకైనా తోచనే లేదు మాటకి ఇప్పుడిప్పుడే మనసైనా రేపు దొరికింది చూపుకి సంతోషం సరసన సంకోచం మెరిసిన ఆరంటికి మించిన పరవశలీలను కాదని అనగలమా గద గదిలే వరుసన తమ ఎదలేం తడిసిన గత జన్మల పొడవున దాచిన దాహము ఇప్పుడే వీరికి పరిచయమా తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో చనకు చనకు సరికొత్త కళ ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికుల ఎవరో వీరెవరో విడిపోని యాత్రికుల వీరిదారొకటే మరి దిక్కులే వేరులే ఊపిరొకటేలే ఒక్క శ్వాసల నిశ్వాసల అటాడే విదే ఇదా ఇదా పదే పదే కలవడం ఎలా ఎలా కల రాసే ఉందా రాసే ఉందా ఆ 120 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు ఒక ఆవృతం అవుతుంది అనమాట. అంటే ప్రభవాది 60 సంవత్సరాల దగ్గర నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు అనమాట. ఈ 60 సంవత్సరాలు కూడా ఒక ఆవృతం.
అంటే ఆంజనేయులు గారు ఏ సంవత్సరంలో పుట్టారో ఆ సంవత్సరంలో వచ్చేటటువంటి తిథి వారు నక్షత్రాల రోజున ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి ధర్మం ప్రకారంగా. వారికి 60 సంవత్సరాలు నిండినాయి కాబట్టి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉగ్రరథ శాంతి అంటారు అన్నమాట. భగవానుడైనటువంటి పరమేశ్వరుడు ఉగ్రరథుడుగా ఉంటాడు అన్నమాట. అంటే చాలా కోపంగా ఉంటాడు. ఎందుకంటే భూమి మీద పుట్టిన తర్వాత మానవుడు జన్మించిన తర్వాత తన తల్లిదండ్రుల పట్ల కానీ, తర్వాత పూజల పట్ల కానీ, తాము పెరిగినటువంటి గురువుల పట్ల కానీ, ఇట్లాగా మనం చేసినటువంటి ప్రతి పనిలో అంటే తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు ఇవన్నీ కూడా ఈ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా వీరికి వస్తుంటాయన్నమాట. అందుకు కాబట్టి ఈ యొక్క ఆంజనేయులు గారు ఏ నక్షత్రంలో పుట్టారో ఆ నక్షత్రాధిపతి వారికి అధిపతి అవుతారనమాట. ఆ నక్షత్రం దగ్గర నుంచి కూడా వారికి దశలు ఏర్పడతాయన్నమాట. ఆ దశలు ఏర్పడుతున్నప్పుడు వారు చేసినటువంటి పనుల్లో నిర్విఘ్నంగా కొనసాగడం కోసమై ప్రతి రోజు కూడా దైవ పూజ చేయడం అనేది ఆనవాయితీ. ఈ 60 సంవత్సరాలు నిండిన తర్వాత కూడా ఇంకొక 60 సంవత్సరాలు తమకు పూర్ణాయుధాయం కలగాలని చెప్పేసి ఈ ఉగ్రరథ శాంతి అంటే పరమేశ్వరుని పిలిచి, స్వామి మేము ఇంతవరకు కూడా ఈ ఇహలోకంలో మీ యొక్క అనుగ్రహం చేత, తల్లిదండ్రుల అనుగ్రహం చేత, నక్షత్రాలు, తిథులు, వారాలు, మరి పరమేశ్వరు అనుగ్రహం చేత ఇంత వృద్ధిలోకి వచ్చాము. కాబట్టి ఇంత వృద్ధిలోకి వచ్చిన తర్వాత మా యొక్క స్పందన అంటే మా యొక్క ఏంటంటే మేము చేసినటువంటి మీ ఇహలోకంలో మేము పడినటువంటి బాధలు కానీ వాళ్ళ యొక్క అనుభవాల్ని మీ అందరికీ కూడా పంచుకోవడంలోని ఆంతర్యమే ఈ షష్ఠి పూర్తి మహోత్సవం అన్నమాట. వారి అనుభవాలు, వారు చిన్నప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు, తర్వాత పెద్ద అయిన తర్వాత ఎన్ని యొక్క కార్యక్రమాలు నిర్వర్తించారు, ఎన్ని కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వర్తించారో ఆ నిర్వర్తించడానికి కలిగినటువంటి రహస్యాలు ఏంటో అవన్నీ కూడా మీకు చెబితే అవి కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయన్నమాట పిల్లలు అనేవాళ్ళకి. అందుకు కాబట్టి ఈ యొక్క 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ కార్యక్రమాన్ని అందుకే చేసుకుంటారనమాట. అందుకు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ ఉగ్రరథ శాంతిని ఇప్పుడు వారు నిర్వర్తించారు. ఈ ఉగ్రరథ శాంతి కాకుండా తర్వాత విజయరథ శాంతి, తర్వాత భీమరథ శాంతి, విజయరథ శాంతి, సహస్ర చంద్ర దర్శనోత్సవ కార్యక్రమాలు కూడా వాళ్ళు నిర్వర్తించుకొని ఇహలోకములో సర్వసుఖాలు అనుభవించి అనంతరము ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనసా వాచ కర్మణ కోరుకుంటూ ఉన్నాం. కాబట్టి ముందుగా దీంట్లో ఆంతర్యం ఏంటంటే తల్లిదండ్రులని, గురువుల్ని, వాళ్ళకి విద్య నేర్పిన గురువుల్ని, తల్లిదండ్రుల్ని మర్చిపోకుండా ఇలాంటి కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తాం. అందుకు కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైన కార్యక్రమాలు పూర్వకాలంలో రాజులు, జమీంద్రాలు వాళ్ళందరూ చేసుకునేటువంటి వారు. ఇప్పుడు సర్వసామాన్యంగా అందరూ కూడా చేసుకుంటున్నారు ఇటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే వాళ్లే కాదు, ప్రతి మానవుడు కూడా చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా 84 లక్షల జీవరాశులు కూడా ఈ పరమేశ్వర అనుగ్రహంతో నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ పరమేశ్వర అనుగ్రహంతో పుడతాయి, తర్వాత పోషింపబడతాయి, తర్వాత గెడతాయి. కాబట్టి ఈ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలంటే, పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలంటే ఇలాంటి సత్కార్యక్రమాలు చేయాలన్నమాట. ఈ సత్కార్యక్రమాలు చేస్తే వారు ఇంకొక 60 సంవత్సరాలు జీవించి తమ యొక్క అనుభవాల్ని అందరితో పంచుకొని తన అనుభవాల సారాంశంతో ఒక పుస్తకం రాయటం కానీ లేదా వారి అనుభవాల్ని అందరికీ కూడా పంచటం కానీ చేస్తే వారు చేసినటువంటి ఇలాంటి పుణ్య కార్యక్రమాలకి ఒక పద్ధతి ఉంటుంది, ఒక స్పందన ఉంటుంది అన్నమాట. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి కార్యక్రమం వారికి మరి 5 పురోహితులు, వైదికం అంటే ఏంటంటే వీరికి ఇప్పుడు వైదిక విద్యా విశారద అని పిలుస్తున్నారు. వైదికులు అంటే ఏంటండి? వైదికం అంటే వేద సాంప్రదాయాన్ని నుంచి నేర్చుకొని వేదాన్ని అధ్యయనం చేసి వేద సాంప్రదాయం ప్రకారంగా కార్యక్రమాలు నిర్వర్తించేవారు వేద విజ్ఞానులు. వాళ్ళే వేద పురోహితులు, వాళ్ళే వైదికులు అంటారు వాళ్ళని. అందుకు కాబట్టి వైదికం అనేది ఆ వేదం దగ్గర నుంచి వచ్చిందనమాట. వేద సాంప్రదాయాన్ని అనుసరించి, వేదాన్ని అనుసరించి చేసే కార్యక్రమాల్ని
వైదిక కార్యక్రమం అంటారు అన్నమాట. అందుకు కాబట్టి ఈ వైదికులైనటువంటి ఈ 5 పురోహితులు కూడా చక్కగా ఆ యొక్క మంత్ర ఉచ్చారణతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు వీరికి ఇక ఒక 120 సంవత్సరాలు ఆయుర్దాయం కలిగి ఇహలోకంలో సర్వసుఖ అనుభవించి తమ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, మనవులు, మనవరాళ్లతోటి అత్యంత వైభవపేతంగా వారి జీవన విధానాన్ని సాగించాలని చెప్పేసి మనచావాచ కర్మన కోరుకుంటూ, ఇక ఈ షష్ఠి పూర్తి కార్యక్రమం చెబితే గురించి చెప్పాలంటే అది చాలా సమయం పడుతుంది. కాబట్టి మీకు క్లుప్తంగా 2 విషయాల్లో ఈ కార్యక్రమాన్ని మీకు నివేదించాలి. కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైన కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములైనందుకు కూడా మరి ఇలాంటి కార్యక్రమాలను చూడాలి. అంటే ఇలాంటి కార్యక్రమాలు మరి ఎక్కడికి పెళ్లిళ్ళు, ఉపనయనాలు, ఇంకా అనేక కార్యక్రమాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి షష్ఠి పూర్తి కార్యక్రమాలు అరుదుగా చూస్తారన్నమాట. అందుకు కాబట్టి షష్ఠి పూర్తి అంటే ఏంటి, దాని విధానం ఏంటి, ఇక్కడ 60 యొక్క సంవత్సరాలు, తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, తర్వాత ఇవన్నిటిని కూడా ఆవాహన చేసి వాళ్ళ ఇంటి కూడా పూజ చేసి మమ్మల్ని సంరక్షించమనే పరమేశ్వరుడు ఏడుకోవడమే దీంతో ఆంతర్యం. కాబట్టి ఇలాంటి పరమ పవిత్రమైన కార్యక్రమాన్ని చూసినటువంటి మీరందరూ కూడా ఆ పరమేశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలు రక్షించాలని చెప్పేసి మనచావాచ కర్మన కోరుకుంటూ మరి తదుపరి కార్యక్రమాన్ని పురోహితులు నిర్వర్తించవలసిందిగా మరి ఆజ్ఞ అనుజ్ఞనిస్తూ ఈ కార్యక్రమాల్లో ఈ నా యొక్క చిన్న మాటల్ని పరిసమాప్తి చేస్తున్నాను. మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే ఇల్లే స్వర్గమాయే ఎదజల్లే మూగ ప్రేమల్లోన 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే 7 స్వరాల రాగబంధం ముద్దుగా మోగే కలిగిన కలతలు కరిగిన వేళ కవితలు చెలరేగే మనుషుల మనసులు ఎదిగిన వేళ మమతలు విరబూసే ఊరువాడ ఉయ్యాలుగే ఉషారంత మాదెల్లే నింగినేల తాళాలేసి సరాగాలు మాకేలే తాతే మనవడాయే నానమ్మే మనువాడే వేళ 60 ఏళ్ళ కుర్రవాడి ఆశకే పెళ్ళి మనసు కలిసిపోయే కనులు ఎదలు తడిసిపోయే 3 తరాల దూరమంతా ముచ్చటైపోయే అరగని అరుగులు అలికిన వేళ అతిథులకు ఆహ్వానం తొలకరి వయసులు కలిసిన వేళ తరగని అభిమానం ఈడు జోడు ఆడే పాడే పదాలన్నీ మా వెళ్ళే ఏ